నా దగ్గర ఉన్న ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తోని నేను లంగా ఓని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి అండ్ బార్డర్స్ ఎట్లా అటాచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా చున్నీ కోసం 2.5 మీటర్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2.5 మీటర్స్ సరిపోతుంది. మనకి డ్రెస్ ఆర్ హాఫ్ శారీ కస్టమైజ్ చేయించుకుంటాం కదా, అప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చున్నీ దొరకడం కష్టం కదా. సో కొంచెం మ్యాచ్ అయ్యేది లేదా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని శారీలోనే బార్డర్ వేసి మనం దానికి పేర్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అటు సైడ్ ఇటు సైడ్ కోర్ అంచులు వస్తాయి కదా, సో సింగిల్ ఫోల్డ్ అంటే ఒకటేసారి మడత పెట్టి కుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ స్టిచ్ రైట్ సైడ్ వేయాలి, అంటే రైట్ సైడ్ మనకు కనిపించాలి. ఎందుకంటే మనం రైట్ సైడే అటాచ్ చేస్తాం బార్డర్. మనం కట్ చేసుకున్న సైడ్ అంటే కోర్ అంచులు లేని సైడ్ డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి, పోగులు లేవకుండా ఉంటాయి. ఇట్లా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందు మనకి శారీలోంచి బార్డర్ ఎంత కావాలో, అంత విడ్త్తో కావాలో, అంత డిజైన్ వరకు కావాలో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 2 టైప్స్ అటాచ్ చేసుకోవచ్చు బార్డర్. మీకు అంటే 2 టైప్స్ చూపిస్తాను. మీకు ఏ మెథడ్లో ఈజీగా అనిపిస్తే, ఏ మెథడ్లో అయితే ముడతలు రాకుంటే అదే మెథడ్ ట్రై చేయండి. ఫస్ట్ మనం రైట్ సైడ్ నుంచి అటాచ్ చేసుకుందాము. ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మనకు కనిపించేలాగా పెట్టుకొని బార్డర్ని ఇట్లా మడిచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం బార్డర్ చివర కుట్టేసుకుంటూ రావాలి. కింద చున్నీ అంచుని ఇంకా బార్డర్ అంచుని రెండింటిని సమానంగా పట్టుకొని కుట్టేసుకుంటూ రావాలి. ఎక్కడ దిగడు కాకుండా చూసుకోండి. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మనం ఈ బార్డర్స్ కాదు, లేసెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్. కష్టంగా అనిపిస్తే బార్డర్ని ఎంతవరకు కావాలో అంతవరకు మడిచి ఒక ఐరన్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. అండ్ ఇంకో సైడ్ కూడా అంటే లోపల సైడ్ కూడా ఇట్లనే మనం కుట్టుకోవాలి. ఎంతవరకు బార్డర్ కావాలో చూసుకొని అంతవరకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని మొత్తం కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇట్లా మనం అదే శారీలోంచి బార్డర్ స్టిచ్ చేసుకొని లంగా ఓనికి పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెడీమేడ్ లుక్ వచ్చేస్తుంది అండ్ యూనిక్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కింద నుంచి అటాచ్ చేసుకుందాం. అంటే ఇంకో మెథడ్ అని చెప్పాను కదా, అట్లా రైట్ సైడ్ కింది వైపుకి ఉంచండి. అట్లనే బార్డర్ కూడా కింది వైపే ఉంచండి. అంటే మనం ఫాల్స్ స్టిచ్ చేసుకుంటాం కదా అట్లా. సో ఇది లోపల వైపుకి ఇట్లా పెట్టుకొని వీడియోలలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇట్లా ఇంకొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 2 బార్డర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది పైనది ట్రాన్స్పరెంట్ ఉండేసరికి కిందది కూడా చక్కగా కనిపిస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి కొత్త వాళ్ళకి. ఇక్కడ మనకి శారీలో వచ్చిన బార్డర్ మాత్రమే 4 సైడ్స్ సరిపోకపోవచ్చు. సో ఇక్కడ ఒకటి చిన్న టిప్ ఏంటంటే, మనకి చిన్న చిన్న బార్డర్స్ ఉంటాయి కదా పళ్ళులో వచ్చినవి కానీ, ఆ చిన్న బార్డర్స్ని మనం తీసుకోవచ్చు. చున్నీకి అటు సైడ్ ఇటు సైడ్ అటాచ్ చేసి ఇట్లా కూడా మనకి చాలా ఫినిషింగ్ ఉంటుంది. సో ఇక్కడ నేను చిన్న బార్డర్ తీసుకొని అటాచ్ చేస్తున్నాను. ఇంకో వైపు 2 వైపులా సేమ్ బార్డర్ తీసుకుంటే లుక్ బాగుంటుంది. కార్నర్స్ దగ్గర ఇట్లా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. ఫైనల్గా దుపట్టా అయితే అయిపోయింది. ఒక్కసారి ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నేను ఎట్లా పే చేసినో ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. లాస్ట్ వరకు బాగుందో లేదో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.